అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సమ ప్రయాణం. మేము ఎక్కడున్నాము గెస్ట్ చేస్తారా? ఇప్పటికి తెలిసిపోయి ఉంటుంది. ఎస్, సో మేము ఎక్కడ వెళ్తున్నామంటే మహాకుంభ్. సో ప్రయాగ్రాజ్ కి బయలుదేరుతున్నాము అండ్ చాలా ఎక్సైటింగ్ గా ఉంది. అసలు అవుతుందో లేదో అని అనుకున్నాం, కానీ ఆ దేవుడి దయ వల్ల మాకు ఎలాగోలా టికెట్ దొరికింది. ప్రాబ్లం ఏంటంటే మాకు ఒకటే టికెట్ కన్ఫర్మ్ అయింది. సో మేము అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో తప్పదు, అడ్జస్ట్ అవ్వాల్సిందే. చాలా మిరాకిల్ గా మాకు ఒక కన్ఫర్మ్ టికెట్ దొరికింది. సో ఆ కన్ఫర్మ్ టికెట్ లోనే ఒక వెయిటింగ్ లిస్ట్ పెట్టుకొని మేము ప్రయాణం చేయబోతున్నాం. మేము ఎలా ప్రయాణం చేస్తున్నాం, ప్రయాగ్రాజ్ లో సిచ్యువేషన్ ఏంటి, మహాకుంభ్ లో ఏంటి పరిస్థితి అని క్లియర్ గా అప్డేట్ చేస్తాం. ఈ వీడియోని చూడండి. మీరు ఈ పాటికి మా లైవ్ ని చూస్తుండొచ్చు. ప్రయాగ్రాజ్ లో చూడలేదంటే మీకు అప్డేట్స్ తెలియాలంటే ఒకసారి వెళ్ళి లైవ్ సెక్షన్ లో మా వీడియోస్ ని చూసుకోండి. మా ట్రైన్ అయితే వచ్చేసేసింది, వెళ్ళి ఎక్కేద్దాం. లెట్స్ గో. ట్రైన్ వచ్చేసింది. ఇంకా ఓపెన్ చేయాలి. అటు సైడ్ ఉంటుంది, అటు నుంచి స్టార్టింగ్. ఎస్, ఇక్కడ రాసాడు చూడు, నెంబర్ 10 దిస్ సైడ్, దిస్ వన్. ఎస్. సో మేము తీసుకున్న ట్రైన్ సికింద్రాబాద్ దానాపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అండి. అండ్ క్రౌడ్ అయితే చాలా విపరీతంగా ఉంది. సో ప్లీజ్ జాగ్రత్తగా ట్రావెల్ చేయండి. హలో, ఆకలేస్తున్నా. వస్తుంది, ట్రైన్ ఆగాలిగా. 10 సీట్ నెంబర్ 10. సీట్ నెంబర్ 10 మహేష్ బాబు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. తిను, ఆకలేస్తుంది అన్నావుగా, బాగుందా? ఏం తింటున్నాం? కివి. ఎందుకు తిన్నట్లే? ఇవాళ ఏకాదశి, ఉపవాసం. వెరీ గుడ్, గుడ్ బాయ్. థ్యాంక్ యూ. 2 ఇడ్లీ, ఒక వడ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక దోశ. ప్రశాంతంగా తినవచ్చు. ప్రశాంతంగా ఓకే, ఒకసారి తిను, ఫస్ట్ తిను. సరే, ప్రశాంతంగా తిను. ఇప్పుడు తినవచ్చుగా. ఎందుకు అంత కష్టపడతావు? మాట్లాడి నువ్వు ప్రశాంతంగా తిను. ప్రశాంతంగా కోల్పోతుంది. సరే సరే, ఓకే ఓకే ఓకే. సరే, ఏమంటారు చెప్పు, నేర్పించు. మరి ప్రశాంతత్వం కోల్పోతున్నానా? ఏమంటారు? ప్రశాంతత కోల్పోతున్నా. నీ వల్ల నాకు కూడా పోతుందమ్మా ప్రశాంతత కోల్పోతుంది నీ వల్ల, నా వల్ల. నువ్వు తినమ్మా, నువ్వు తిను. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇట్లా తింటున్నాం. యాక్చువల్లీ బ్రేక్ఫాస్ట్ కాదు, ఇది బ్రంచ్. బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ టైం. ఇప్పుడు 12 o'clock అయిన టైము. మార్నింగ్ 9:20కి ట్రైన్ స్టార్ట్ అయింది. అప్పుడు ఆర్డర్ పెడితే ఇప్పుడు 12 o'clockకి వచ్చి ఇచ్చాడు అనమాట. సికింద్రాబాద్ నుంచి ప్రయాగ్రాజ్ వెళ్తున్నాం. ఆల్మోస్ట్ 1170. Yes, almost equivalent to 1120 kilometers. तो కదా
1200 kilometers ఆల్మోస్ట్. సో మనకి ఇది అప్రాక్సిమేట్లీ 26 hours జర్నీ అని అన్నాడు ట్రైన్ టైం టేబుల్ ప్రకారం. మరి మనం I'm assuming it will be 29 to 30 hours. 29, ఐఎమ్ ఆల్సో ఎక్స్పెక్టింగ్. సో యాక్చువల్లీ మేమేం చేసామంటే మేము మా టికెట్ని ప్రయాగ్రాజ్ చౌకీకి బుక్ చేసాము. అండ్ మేము 2-3 days నుంచి ఫాలో అప్ అవుతున్నాం, చూస్తున్నాము. చౌకీకి వెళ్ళట్లేదు, డైరెక్ట్ ప్రయాగ్రాజ్ జంక్షన్కి వెళ్తుంది. సో దాంట్లో మేము కొంచెం టెన్షన్ పడ్డాము, ఎందుకంటే మా స్టే ఘాట్కి ఈ వైపు అంటే చౌకీకి దగ్గరలో ఉన్నట్టు మేము స్టే చూసుకున్నాము. యాక్చువల్లీ ఎందుకంటే ప్రయాగ్రాజ్ అని కొడితే సికింద్రాబాద్ నుంచి మన 3 stations వచ్చినాయి. ప్రయాగ్రాజ్ రాంబాగ్, ప్రయాగ్రాజ్ జంక్షన్, సంగం. ప్రయాగ్రాజ్ సంగం అండ్ ప్రయాగ్రాజ్ చౌకీ అని చూపించింది. అండ్ నియర్ బై జంక్షన్స్ కూడా లైక్ నైని అండ్ ఆల్ అవి కూడా చూపించింది. సో మరి ప్రయాగ్రాజ్ దగ్గర చాలా క్రౌడెడ్ గా ఉంది కదా అని చెప్పేసి ఐ ట్రైడ్ మై లక్ ఫర్ ప్రయాగ్రాజ్ చౌకీ. సైడ్ ప్రయాగ్రాజ్ చౌకీ అనే సైడ్ కొద్దిగా ట్రాఫిక్ అనేది ఎక్కువగా లేదు, నార్మల్ గానే ఉంది. ట్రాన్స్పోర్టేషన్ కూడా బాగానే ఉంది అని చెప్తున్నారు. మనకి ట్రాఫిక్ జామ్స్ అండ్ లాంగ్ డిస్టెన్స్ వాకింగ్ ఎట్ సైడ్ నుంచి అంటే ప్రయాగ్రాజ్ జంక్షన్ నుంచి అని అంటున్నారు. సో మరి ఏంటో చూడాలి. చౌకీ నుంచి కొంచెం తక్కువ ఉన్నట్టుగా అన్నారు. అండ్ ఆల్సో ద ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ అంతగా లేదు కంపేర్డ్ టు ప్రయాగ్రాజ్ జంక్షన్ సైడ్ నుంచి. సో అందుకే ఈ సైడ్ మేము బుక్ చేసుకున్నాం హోటల్ని. ఇప్పుడు దిగాక నడిస్తే తెలుస్తుంది. ఏం చేస్తున్నావు సాండ్రా? అలా చూస్తూ చూస్తూ సాయంత్రం అయిపోయింది. ఏమైంది నీకు? আপনি একটাবার চিন্তা করুন, আপনি বুঝে বের করতে পারবেন। তখনই অনেকের সেই ফুটেজগুলোর কথা কল্পনা করতে থাকে, আর তখনই Dinner attending go 1.5 hour. সেই গাড়িটা লরিটা যখন ఇప్పుడు నీకు ఆకలిస్తుందా? এখানে সময় আছে না আমাকে অনেককে শোনা Dry foods. আমি অনেককে সেখান থেকে সরানোর ব্যবস্থা করছি। ఇప్పుడు చూసినప్పుడు తింటూనే ఉంటావా? వేరే పని ఏం లేదా నీకు? পাঠায় చైన్ 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 నడుస్తూనే ఉంటది. ట్రైన్ నడుస్తుంది, అలానే నా నోరు నడుస్తుంది. আমরা খুঁজে পাচ্ছি না সেমনকি రెండు కలిసే డెస్టినేషన్ రీచ్ అవుతాయి. సరే, ఇంకా నీ ఉపవాసం అవ్వలేదాక? ఫాస్టింగ్ ని బ్రేక్ అయితే చేశాను, సన్సెట్ వందనం చేసుకొని. కానీ ఫుడ్ రావాలి. బోరింగ్ గా ఉందా? ఎలా అనిపిస్తుంది ట్రై చేయండి? బాగుందా? దేనికి భయం? చాలా మంది కూర్చుంటున్నారు ప్లేస్ లైక్ ఆఫ్ కోర్స్ మాక్సిమం అందరూ హరేసీలు ఉన్నారు, అందరికి షేరింగ్ బర్డ్స్ ఉన్నాయి. బట్ ఇట్స్ నాట్ as bad as I thought it would be. Thank you. ఓకే, థ్యాంక్ యూ. వచ్చేసింది డిన్నర్. సో డిన్నర్ కదా బాగుందా ఫుడ్? ఇది ఒకటి మంచిదైంది కదా. ఆర్డర్ పెట్టుకునేది. అంటే ఆ ఆప్షన్ కూడా ఉందని నాకు తెలియదు తెలుసా నువ్వు చెప్పే వరకు. I never knew. Of course, yeah, it's been ages I've traveled in train. Okay, enjoy your food. గుడ్ మార్నింగ్. ఫైనల్లీ సన్ రైజ్ అయింది అండ్ మేము ఒక 2-3 hours మ్యాక్సిమం ప్రయాగ్రాజ్కి రీచ్ అయిపోతాము. హలో, ప్రయాగ్రాజ్ చౌకీ స్టేషన్ కి వచ్చాము అండ్ 24 hours పడింది ట్రైన్ రావడానికి. ఆన్ టైం, లేట్ అవ్వలేదు అసలే. సో చాలా కంఫర్టబుల్ గానే ఉండేది జర్నీ. అండ్ ఎగ్జాక్ట్లీ కష్ట సమయంలో ప్రయాగరాజ్ చేరుకున్నాం. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, చూద్దాం మహాకుంభ మేళ ఎలా జరుగుతుందో. లెట్స్ గో.
సో మేము ఇప్పుడు ఎలక్ట్రిక్ ఆటో ఎక్కాము, దిక్కి 200 మాట్లాడుకున్నాము. యాక్చువల్లీ వీళ్ళు చాలా మంది ఉన్నారంటే పర్ రైడ్ 100 తీసుకుంటారంట. సో మేము వెళ్ళేది రైల్ ఘాట్ కాబట్టి దగ్గరే కాబట్టి నేను 200కి ఓకే అనేసాడు. అండ్ బాగుంది. మా కాటేజ్ కూడా గంగా నదికి ఆపోజిట్ గానే ఉంది. అక్కడ నుంచి రైల్ ఘాట్ వెళ్ళాలంటే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఐ థింక్ 1.5 కిలోమీటర్ దారి ఉంటుంది అంతే. ఈ రోజు రిపబ్లిక్ డే, సో హ్యాపీ రిపబ్లిక్ డే టు ఆల్ ఆఫ్ యూ. బాబు సో ఆటో వాడు ఇక్కడ ఆపేశాడు. ఇక్కడ నుంచి ఆల్రెడీ 10 సిటీస్ అన్నీ స్టార్ట్ అయినాయి. సో ఇక్కడ నుంచి మా స్టేకి ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. అందరూ నడుచుకుంటూ వెళ్తున్నారు. అవును, నీకు లగేజ్ లేదు కాబట్టి నా చూడు లగేజ్ ఎంత ఉందో. చాలా క్రౌడ్ ఉంది కదా ఇవాళ, ఆబ్వియస్లీ. బయట తెలియట్లేదు, ముందు ముందు వెళ్తే తెలుస్తుంది. సో 1 కిలోమీటర్ వాక్ చేసి గంగా ఘాట్ వరకు వచ్చేసాము. గంగా ఘాట్కి ఆపోజిట్లోనే కొద్దిగా ముందు నడిస్తే మా స్టే వచ్చేస్తుంది. ఇదండి మేము ఉండిపోయే స్టే. ఇక్కడ నుంచి ఆ రైల్ ఘాట్ 1.5 కిలోమీటర్ ఉంటుంది అండ్ బై వాక్ వెళ్ళడానికి 20 మినిట్స్ పడుతుంది. నైస్, మంచిగా పేరు పెట్టారు. కృష్ణ, గోదావరి, నర్మదా, తపతి, తాప్తి. ఓకే, మనకి మహానది. నైస్. మనకి నర్మదా వచ్చింది కదా. నర్మదా, వావ్. ఈ 3 బెడ్ కాటేజ్ మాకు ఒక్క రోజుకి 14,000 రూపీస్ అయింది. అండ్ అది మౌర్ని అమావాస్య టైం కాబట్టి మాకు అంత కాస్ట్లీ పడింది. నాకు తెలిసి నార్మల్ టైంలో అది ఆల్మోస్ట్ 7,000 to 8,000 అని ప్రైసింగ్లో ఉంది. Day 1 ప్రయాగ్రాజ్ మహాకుంభ్ మేళా. సో మాకు ఆకలి వేస్తుంది. ఫస్ట్ వాళ్ళు ఏదో తినేసి దాని తర్వాత ఫ్రెష్ అయ్యి ఇక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి. ఫ్రూట్స్ తింటావా? ఏం తినకుండా ఉన్నావు నిన్నటి నుంచి? ఓ సారీ, మర్చిపోయా, తింటూనే ఉన్నావు కదా నువ్వు. ఫుడ్ ఉంది ఇక్కడ లోపల, ట్రై చేద్దామా? ఆల్ రైట్, బయటికి రాగానే ఫుడ్ దొరికేసింది. నో నీడ్ టు సర్చ్. యాక్చువల్లీ కాటేజ్కి పక్కనే ఉంది. చాలా ఆకలి వేసింది, వచ్చేసరికి 12 అయిపోయింది. సో ఇప్పుడు ఈ టైంలో సంగంకి వెళ్తే ఒకసారి రెడీ అయ్యి వెళ్ళిపోదాము, ఆకలి వేస్తుంది కదా అని తినడానికి వచ్చాము. యాక్చువల్లీ ఇక్కడ కుంభమేళాలో ఫుడ్ అంతా ఫ్రీగా ఉంది, సో లోపల. కానీ మేము నదికి ఈ సైడ్ రైల్ ఘాట్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ ఫ్రీలో ఏం లేదు, ఇక్కడ కొనాల్సిందే. ఒకసారి తినేసి ఫ్రెష్ అయిపోయి సాయంత్రం ఒక 4 o'clock అలా వెళ్దామని అనుకుంటున్నాం ఆ సైడ్. మహేష్ అయితే బాగా రిలాక్స్ అవుతున్నారు, చూస్తారా? వాళ్ళ రిపబ్లిక్ డే స్పెషల్ అంట. రోటీని మన నేషనల్ ఫ్లాగ్ లాగా చేస్తున్నారు. తిరంగా. సో చూపిస్తాను, మీకు రెడీ అవుతుంది, నేనేందని చూపిస్తాను. ఇక్కడ అచ్చా హోమ్ ఫుడ్, ఇక్కడ అచ్చు హోమ్ ఫుడ్ లానే ఉంటుందంట. సో అందుకే ట్రై చేస్తున్నాము. నో గార్లిక్, నో ఆనియన్స్ అంట. సో పర్ఫెక్ట్ ఫర్ హోమ్ స్నాక్. సో ఫుడ్ వచ్చేసింది. మన నేషనల్ ఫ్లాగ్ రిపబ్లిక్ డే స్పెషల్ చేశారు వీళ్ళు. హ్యాపీ రిపబ్లిక్ డే. నాకు రోటీ వద్దని నేను రైస్ చెప్పాను. ఆబ్వియస్లీ ఇప్పుడే చేశారు కదా. ఓకే, థ్యాంక్ యూ. అది వచ్చేసింది, నాదంతే.
I don't want roti. అరేల్ ఘాట్ దగ్గర ఉన్నాం మేము. ఇప్పుడు అరేల్ ఘాట్ దగ్గర నుంచి క్రాస్ చేసుకొని త్రివేణి సంగం పాయింట్ కి వెళ్ళాలి. టైం ఆల్మోస్ట్ 5 అవుతుంది. సో ఇది బోట్స్ 5 o'clock కి క్లోజ్ అయిపోతుంది. అందుకే ఇప్పుడు నడుచుకుంటూ వెళ్ళాలి, వేరే ఆప్షన్ లేదు. మీకు ఆ బ్రిడ్జ్ చూపిస్తాము, ఆ బ్రిడ్జ్ మొత్తం దాటి వెళ్ళాలి. ఎస్, ఆ దూరం పైన చూపించు. అలా నడుచుకుంటూ మేము గంగా ఘాట్ దగ్గర ఉన్న పాంటూన్ బ్రిడ్జ్ నంబర్ 27కి వచ్చేసాము. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత తెలిసింది ఈ బ్రిడ్జ్ ఓన్లీ అటు నుంచి ఇటు రావడానికి మాత్రమే, ఇక్కడ నుంచి అటు వెళ్ళడానికి దారి లేదు. ఈ బ్రిడ్జ్ నుంచి రైట్ సైడ్ 500 మీటర్స్ నడుచుకుంటూ వెళ్తే 28 నంబర్ పాంటూన్ బ్రిడ్జ్ తీసుకొని వెళ్ళాలంట. సో ఇప్పుడు ఆ బ్రిడ్జ్ దగ్గర వెళ్ళిపోదాము. సో ఇదండి బ్రిడ్జ్ నెంబర్ 28. ఇక్కడ నుంచి త్రివేణి సంగమంకి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ 5 to 6 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాలి. అండ్ తిరిగి రావడానికి అంతే టైం పడుతుంది. ఆల్మోస్ట్ సన్సెట్ టైం అయిపోయింది, క్రౌడ్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో మేము డిసైడ్ అయింది ఏంటంటే ఈ రోజుకి ఆల్రెడీ చాలా టైర్డ్గా ఉన్నాము, జర్నీ చేసి వచ్చాం కాబట్టి ఈరోజు కుదిరే పని కాదు. అందుకే అలానే సరదాగా బ్రిడ్జ్ పైన నడుచుకుంటూ యూట్యూబ్ లైవ్కి మీ అందరితో మాట్లాడుకుంటూ సరదాగా తిరిగి రూమ్కి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాము. అండ్ చూసారు కదా 26 జనవరికి మేము చేసిన లైవ్ ఇదే బ్రిడ్జ్ నుంచి. చలి పెడుతుందా? ఇంకా పెరుగుతుందా? నాకు అసలు ఏమి లేదు. ఏది కాదు హనుమాన్ టెంపుల్ అటు సైడ్, అది అక్కడ ఫ్లాగ్స్ ఉన్నాయి సార్, అటు సైడ్ అంత దూరం పోవాలి, అంత దూరం నడుచుకుంటూ వెళ్ళాలి. శక్తిపీఠ అవతల రోడ్డు మీద ఉంటుంది, అది ఊరు లోపల. ఐ థింక్ సో. సంగం అది సెంటర్లో లెఫ్ట్లో. మా నెక్స్ట్ వీడియోలో సంగమం స్నానం చేయడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డామో, ఎంత దూరం నడిచామో, అసలు సంగం స్నానం చేసామా లేదా, చేస్తే ఎక్కడ చేసాము అని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో స్టే ట్యూన్ టు సమ ప్రయాణం యూట్యూబ్ ఛానల్.